ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని, స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు వేసుకొని పోపును వేగనివ్వాలి. పోపు వేగే లోపల కర్రీకి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక చిన్న రోట్లో వేసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని పేస్ట్ లాగా దంచి పెట్టుకోవాలి. ఈ లోపల పోపు వేగిపోయింది. దీనిలో ఒక స్పూన్ పసుపు వేసి, మనం ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని, మనం దంచి పెట్టుకున్న పచ్చికారం కూడా దానిలోనే వేసుకొని, బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చాలా బాగా మగ్గిపోయాయి. దీనిలో మనం కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ టమాటా కర్రీ తయారైపోయిందండి. నచ్చితే ఒక లైక్ చేయండి.